పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమాత్మము కాదా. ఆలయమేలా అర్చనలేలా, ఆరాధనలేలా, ఆరాధనలేలా. అడుగడుగున తానై ఉండే ఆ దైవము నిజముగా ఉండే, అడుగడుగున తానై ఉండే గురులేల యాత్రలేలా. పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమాత్మము కాదా. ఆలయమేలా అర్చనలేలా, ఆరాధనలేలా, ఆరాధనలేలా. ఒరే కేశవా, పొద్దుననంగా కూరగాయలు తెస్తానమ్మగారు అంటూ అంగడికని వెళ్ళారు, ఇంతవరకు రాలా. ఇలా రండి. మీకేం చెప్పాను? మీరు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పారు నాకు? అంగడికి వెళ్ళి కూరగాయలు తెస్తానన్నారు కదా, మరి ఏమి కూరగాయలు? దినమా? ఏమిటి దాసిని తీసుకొచ్చారా? మీకు తిండి పెట్టడమే దండగనుకుంటే మళ్ళీ అమ్మా కాలకంటికి ఇది ఏమి న్యాయమమ్మా? భర్త ఎడల భార్య సొలుపువలసిన రీతిని కానే కాదు, భర్త ఎడల భార్య సొలుపువలసిన రీతిని కానే కాదు. ప్రత్యూషంబునలేసి ప్రత్యూషంబునలేసి నాథుల పదార్థంబులను రాలుడో పతి ఉద్దేశన రంగి పౌనములు సంపాలించుడో ఎవతవే నీవు? నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్పుచున్నావు? ఏమ్మా, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు చంద్రమతి అమ్మా. ఏమిటి చంద్రమతి? అవునమ్మా. చూడు, చంద్రమతో గింద్రమతో నాకు తెలియదు, నేను హంసనారి అని పిలుస్తాను, పలుకుతావా? హంసనారి, హంసనారి, హంసనారి. అది అలా గట్టిగా పలకాలి. నీకేమేం పనులొచ్చు? తమరు ఆన తెచ్చినవన్నీ చేసేదనమ్మా. నేను చెప్తే గాని చెయ్యవన్నమాట.
చూడు ఊడు శుభ్రం చేయమ్మా. ఇలాగేనా ఊడ్చేది? ఏం చూపిస్తా చూడు. ఇలా పట్టుకొని ఇలా 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 అని అబ్బా! అయ్యో పంపిస్తానా? మన ఊళ్ళోకి చూసుకోవేమిలే. అయ్యో నా నడ్డి విరిగిపోయింది. చూడు అలా ఓడవాలి. సరే తీసుకో. ఉదయాన్నే లేచి కళ్ళాపు చల్లి ముక్కులు పెట్టి భోజనానికి అన్ని సిద్ధం చేసి సాయంత్రం నాకు స్నానానికి వేడి నీళ్ళు కాచి సరేనమ్మా. నా పడక గదికి వచ్చి నా కాళ్ళు పట్టాలి. సరే సరేనా? సరేనమ్మా. పనులన్నీ శ్రద్ధగా చేయాలి. అట్లేనమ్మా అర్థమైందా? అట్లేనమ్మా. హే భవాని కాచాయలి, హే భవాని కాచాయని, కృపాసాగరి మాతా భవాని మహేశ్వరి కృపాసాగరి పరమేశ్వరి, మాతా భవాని మహేశ్వరి కృపాసాగరి పరమేశ్వరి, పార్వతీదేవి పాప వినాశిని మాతా భవాని, సర్వమంగళ సకల శుభప్రద మాతా భవాని, మాతా భవాని మహేశ్వరి కృపాసాగరి పరమేశ్వరి. కడుపురాధలే మిగిలిన